రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా చిత్తపడినటువంటి అఖిలను భావితాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరైనా ఆశ్రయించి ఇక వివాహం ప్రభావ క్రమంగా మర్యాదగా జరిగినటువంటి కృపను గురించి సహాయం చేయండి ప్రభావ. ఇప్పటివరకైతే వేరు ఉన్నారు, ఇప్పుడైతే ఒక శరీరం మీరు చేయబోతూ ఉన్నారు. ఇంటి యొక్క సమయానికే నీకు నాశపడుతుంది అయ్యా. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిశుద్ధ సమయాన్ని మీరు అంగీకరించి ఆశీర్వదించి ఈ కృపను గురించి మీరు ఆశీర్వదించి మీరు తోడగలిగినారు. కాసి కాపాడి కృపా కరుణావాక్సం దయచేసి జీవించి వివాహంలో సహాయం చేసి కృపా దీవెనను అనుగ్రహించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా నిరుపమా బలబోధ నీతి ప్రభావ సేవకు
తర్వాత వివాహానికి వెళ్దాము. మంచిది కాదు. వారికి సరైన సహాయములు వారి కొరకు చేయలేదని అనుకోలేదు. దేవుడు యెహోవా ప్రతి ఆకాశ పక్షిని నేలను నియమించి ఆదాము వారికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని వద్దకు వారిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాధ్యమైన సహాయము అతనికి లేకపోలేదు. అప్పుడు దేవుడు యెహోవా ఆదాముకు దారిని తగిలివేసి అతను ఎదిరించినప్పుడు అతని ప్రదేశంలో దారిని తీసి అశుద్ధ మాంసంతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడు యెహోవా తాను ఆదాముని తీసిన ప్రకటనలను స్త్రీనిగా నియమించి ఆమె ఆదామును తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో తీయబడి కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండును. 10 నిమిషాలు మాత్రమే వాక్యం ఉంటుంది. మన మధ్య రవి గారు రవి నాన్న మరి గొప్ప అనుకూల రీతిగా మరి కొన్ని సంఘటనలు, కొన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మరి వివాహం అనేటువంటిది అన్ని విషయంలో ఘనమైనదని, ఆ ఘనమైనటువంటి వివాహాన్ని నరుడు కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఈ రోజున మరి పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తెను సిద్ధపాటు చేశారు. మరి వివాహం అన్ని విషయంలో ఎందుకు ఘనమైనది అని అంటే, లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా వివాహ సంబంధానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అది చాలా శ్రేష్టమైనది, అది నిష్కలంకము, అలాగనే అది చాలా ఘనమైనదిగా ఎంచడానికి కారణం ఏమిటంటే, ఆదాము ఒంటరిగా ఉండినప్పుడు ఆదాముకు సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో అన్ని జంటలుగా ఉన్నారు, కానీ మరి ఆదాము కొరకు సాటి అయిన సాగుగా మరి అవ్వను ఏర్పాటు చేశాడు. అందుకని ప్రియమైన వారులారా, ఈరోజు మరి ఇక్కడ జతపరచబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు తన కొరకు సాటి అయిన సహాయముగా మరి ప్రియ సహోదరులను ఏర్పాటు చేసి మరి నూతన గృహస్థ జీవితంలోనికి వెళ్తూ ఉన్నారు. మరి యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. నిజంగా బాహ్య సంబంధంగా కనబడే గృహాలు అనేకములు ఉండవచ్చేమో, కానీ మరి అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది ఏంటంటే వివాహ సంబంధమైన ఒక గృహస్థ జీవితాన్ని దేవుడు నూతనముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ గృహస్థ జీవితం ఏమిటంటే వధువుగా వరుడుగా తమ యొక్క జీవితాన్ని ఒక నూతన కుటుంబాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. ఈ కడుతున్న ఇంటిలో ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి. ఎందుకంటే 128వ సంకీర్తన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదించబడతాడని. కాబట్టి నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఈరోజు భార్య దొరికిన వారికి మేలు దొరికింది. అందుకని తన లోకిక భార్య వలన అతనికి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. లోక సంబంధమైనటువంటి జీవితంలో అన్నిటికంటే కూడా మరి గొప్ప ఆ గృహస్థమైనటువంటి జీవితము మరి చాలా శ్రేష్టమైనది ఎంచబడింది. కాబట్టి వీరి జీవితంలో ఎవరు ఉండాలి మొట్టమొదటిగానంటే దేవుడు చాలా మొదటికి కర్తగా ఉండి నడిపించారు. చాలా మంది గృహాల మీద రాసుకుంటూ ఉంటారు, ఏమిటి ఈ గృహానికి అధిపతి యేసే అని పెడుతూ ఉంటారు. కానీ కావాల్సింది ఏంటంటే గృహస్థ జీవితంలో భార్యాభర్తలుగా ఎవరైతే ఏర్పాటు చేయబడుతున్నారో వారి జీవితంలో దేవుడు అనేటువంటి వాడు ఉండాలి. దేవుడు కనుక లేకపోతే, దేవుడిని నడిపేపు కనుక లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, విశ్వాస జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళకపోతే ఆ గృహస్థ జీవితం ఏమైపోతుంటుందంటే చాలా చెదరైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా సార్లు మరి గృహస్థ జీవితంలో చాలా అవమానాలు, లేకపోతే అవరోధాలు, ఇలాగ చాలా చాలా చెప్పుకుంటూ పోతే ఉన్నప్పుడు ఆ గృహస్థాలు జీవితాలు కొన్ని విచ్ఛిన్నమవుతాయి. భక్తి లేనటువంటి జీవితాలు, దేవుని కలిగినటువంటి జీవితాలు కలిగిన వారి జీవితాల్లో దేవుడి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు చాలా బహుగా ఉంటాయి.
ఆ బహుళ ఆశీర్వాదాలు మీరు జీవితాల్లో కలగాలని ఈ దినాన మీరు కోరుకుంటూ ఉన్నారు. మరి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి కృప చాలా ఘనమైనది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. మరి ఉత్సాహించి సంతోషించవలసిన సమయం. మరి ఈ దినాన ఈ కార్యక్రమం జరిగించడానికి దేవుడే అధ్యక్షునిగా ఉండి మీ అందరికీ కూడా తోడుకుని వచ్చి మరి విలీన జీవితంలో దేవుడు గొప్ప ప్రాధాన్యత దయచేయడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. మీరిద్దరు కూడా వింటున్నారయ్యా, మీరిరువురు కూడా ప్రార్థన కలిగి విశ్వాసంతో అనుదినము దేవుని సేవిస్తూ నేను నా ఇంటి వారు దేవుని సేవించిన రీతిగా మీరు ఎల్లప్పుడూ కూడా ముందు దేవుని ద్వారా ప్రార్థన ద్వారా మీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ముందుకు నడిపించుకోవడానికి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ జీవితంలో శుభప్రదముగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రవి గారు అంటే మన పాస్టర్ గారికి ఫ్రెండ్ అనమాట. వచ్చాక అయితే ఒక 2 మాటలు చెప్తాను. అయ్యా తిరిగితే బాగుంటుంది, అది తిరిగితే నాకు బాగా సరే నేను వచ్చి వ్యవస్థ, ఈ వ్యవస్థని ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆదాము అవ్వల నుంచి ప్రారంభమైంది. వారు ఆ రోజు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారో ఈనాటికి అలాగే కొనసాగుతూనే ఉన్నారు. ఆదాము దేవుడు తీర్థం చేశాడు, చెప్పండి వెంటనే తీర్థం చేశాడు, మట్టితో చేశాడు. మానవ తీర్థం చేశాడు, శరీరంతో చేశాడు, అంతే కదా. ఆదాము మట్టితో చేసినప్పుడు మనం కూడా మట్టితో చేశాడన్నా మన ఎందుకోసం అంటే బాగా పట్టుకొచ్చింది. అడిగితే ఏమొచ్చింది దగ్గర స్నానం చేసిన అడిగితే మట్టి వచ్చింది, మద్దాన్ని వెళ్తుంటే మట్టి వచ్చింది, అంటే మన ఎవరిని మట్టి వాడు. కానీ అమ్మాయి అంటే కట్టి ఆదాము అవమానున్నాడు. ఆదాము అంట అవెళ్దాం, ఆదాము ఏమంటున్నాడు అంతా ఎవరు భార్య మాట్లాడుతున్న గురించి. ఎందుకంటే అవి ఎప్పుడైతే భార్య యొక్క సహకారం కూడా మనకు ఉంటుందో అప్పుడే మనము ముందుకు ఇంకొక విషయం చెప్తాను మీకు. మనిషికి ఈ వైపున 12 ఎముకలు, ఈ వెంటాల పక్క ఎముకలు ఎన్నోటి 12, ఈ పక్క 11. స్త్రీకి ఈ పక్క 12, ఈ పక్క 12. డాక్టర్ కనిపించారు. ఎందుకోసం అంటే ఈ వైపున 12 ఎముకలు ఉంటాయి స్త్రీకి, ఈ వైపున కూడా 12 ఉంటాయి. పురుషుడికి ఈ వైపున 12 ఉంటాయి, ఈ వైపున 11 ఉంటాయి. ఆ ఎముక ఎవరు? బలిత. ఎవరు ఆ ఎముక? బలిత. ఈరోజు ఆ ఎముకను తీసుకొచ్చి దేవుడికి సమకూరుస్తున్నారు. అందుకని ఆ యొక్క సగభాగం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇద్దరు ఏ ఉన్నారు. వివాహం అయిపోయిన తర్వాత ఇద్దరు ఒక్క శరీరం వేస్తారు, అంతే కదా. వివాహం అయిన తర్వాత ఇద్దరు ఒక్క శరీరం. ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ అబ్బాయి ఒక్కడే, అబ్బాయి అమ్మాయి కలిసి వివాహం కాకముందు రిక్షాలో పోతున్నాం అనుకోండి, రిక్షా ఎక్కి అందరూ ఏమంటారు? అమ్మ ఇద్దరు రిక్షాలు ఎక్కిపోతున్నా ఉంటారు. అది వివాహం అయిన తర్వాత వాళ్ళతో చూడ చక్కగా పోతున్నారు, అంత మంచి మాట చూడండి. అందుకని వివాహం అయిన తర్వాత మనం ఎవరు అంటే ఇద్దరు ఒక్క శరీరం. ఈరోజు వచ్చేసి అఖిలాకి శివ పుట్టింది, పక్కన శివ పుట్టింది. అది ఎవరు పుట్టినట్టున్నాడు? అఖిలకు శివ పుట్టింది. ఎవరు పుట్టినట్టున్నాడు? బలితకి పుట్టినట్టున్నాడు. బలితకి శివ పుట్టినట్టు ఎవరు పుట్టినట్టున్నది? ఎవరు పుట్టినట్టున్నది? అందుకని నాకు శివ పుట్టిన నువ్వు నీకు శివ పుట్టిన అనుకుంటుంది, అంతేనా? అలా కాదు. అలాంటి బాధను పంచుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైతే అలాంటి యొక్క భవిష్యత్తు మనం కలిగి ఉంటామో, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారో వారి కుటుంబం ఏమవుతుంటే సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడైనా ఒకరికి సమస్య వచ్చినప్పుడు, ఒకరి బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి ఇద్దరు కలిసి పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు ఆ కుటుంబం ఏ కుటుంబం? మంచి కుటుంబం, ఆశీర్వదించబడే కుటుంబం, ప్రేమ కలిగి కుటుంబం, ముందుకు సాగిపోయి. అందుకని అలాంటి కుటుంబంగా ఉండాలని మీకు మంచి హెచ్చరికిస్తున్నాను. దేవుడు చిన్న మాట తీసుకున్నాను.
ఈ వాక్యం చెప్పినటువంటి దైవజనుడు రవి గారు కూడా ఉన్నారు. అలాగే మీకు వివాహంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు దేవా. అయ్యా మీకు వందనాలు ప్రభావ. స్తోత్రములు దేవా. మీ సన్నిధిలో ప్రభావ అయ్యా ఈ వివాహంలో ప్రభావ ఈ విధంగా కలుసుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రములు దేవా. అయ్యా ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు దేవా. స్తోత్రములు తండ్రి. అయ్యా దైవజనుల ద్వారా అయ్యా మీకు వందనాలైన అయ్యా కాబోతున్నటువంటి అయ్యా నూతన వధువులతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు దేవా. వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు దేవా. అయ్యా మీకు వందనాలు. వివాహంలోకి వెళ్తుండగా అయ్యా మీ చిత్తానుసారంగా జరిగించి అయ్యా విరోధంగా రూపింపడుతున్న ఆయుధములన్నింటినీ విడిచివేసి అయ్యా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడిగి పొందుకుని నామ తండ్రి ఆమేన్. కర్రపాడు మండలం దాల్చిన వాస్తవ్యులు దేవుడు కదా ఏదో కాదు ఏదో కాదు దేవుడు యొక్క కుమారుడు చిరంజీవి అఖిల ఎగదేవుడు అఖిల అనే వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రకారం ఈ సమయంలో జిల్లా కర్రపాడు మండలం అఖిల్ కర్రపాడు మండలం వారి వారు గ్రామస్తులు మరియు మాధవ్య మనోహర్ రాజు మరియు జాన్సన్ గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వనిత అను ఆమె దేవునికి ఏర్పాటు ప్రకారం ఈ సమయంలో వారికి వివాహం ఇచ్చిన కనుక ఇక వారి జీవన దాంపత్యంలో పడినట్లు వారిని ప్రార్థించమని కోరుచున్నాము. ఈ వివాహంలో వారి జతపరచకూడదని ఏదైనా ఆక్షేపణ ఉంటే మీరు తెలియచేయండి, దానికి సమాధానం చెప్తాము. ఏదైనా మీకు వివాహం చేయవచ్చు అనేటువంటి వాళ్ళకి ఇప్పుడు చేయవచ్చు చూపిస్తే మన వివాహంలోకి వెళ్ళిపోవాలి. ఇది ఎంతమంది ఉపయోగపడలేదు. గట్టిగా అయ్యా అమ్మ చేయి గట్టిగా అమ్మా. మంచిది. వారి యొక్క జీవన దాంపత్యంలో బాధ్యతలు నీవు వివాహం చేసుకున్నట్టు దేవుడితో సమ్మతించున్నావా? నా దగ్గర ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖం సంరక్షించి వివిధ ప్రతికూల పథకాలు నాశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఈమెతోనే కాపురం చేసేది. ఎవరితో చెప్పమ్మా, చెప్పాలి. పవిత్రతోనే కాపురం చేసేది. మంచి. అలాగే అమ్మాయికి ఒకసారి ఫోటో తీసు. నా వైపు చూడు, నా వైపు చూడు. జస్ట్ కొంచెం పైకి పెట్టు. అబ్బాయికి చూసేసి ఎన్నో చూసి నువ్వు అయ్యా భయం అమ్మాయిని చూపలేదు. ఎందుకంటే ఇది మంచి సమయం. దీని ఏమంటే పరిశుద్ధ సమయం అంటారు. ఈ పరిశుద్ధ సమయాన్ని పరిశుభ్రంగా జరగాలంటే మనం కూడా మంచిగా ఉండాలి. దానికోసం పేరు గుర్తుందా? అఖిల్ను నువ్వు ప్రేమించి వివాహం చేసుకున్నప్పుడు దేవుడితో సమ్మతించున్నావా? వినపడిందా? వినపడిందా? చెప్తున్నాను. ఈయన అఖిలను ప్రేమించి ఆయన వివాహం చేసుకున్నప్పుడు దేవుడితో సమ్మతించున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపతి సుఖదుఖములు సంరక్షించి వీరిద్దరు ప్రతికూలత కాదు ఇతరులు ఎవరిని ఆశపక ఈయనతోనే కాపురం చేయుదువా? వెరీ గుడ్. మంచిది. అలాగే అలాగే మంచిది. ఫలితాన్ని చేసుకోవడం మీకు ఇష్టమేనా? అయ్యా అఖిలాన్ని చేసుకోవడం అఖిల్ బాబు అఖిల్ బాబు చేసుకోవడం అమ్మాయికి ఇష్టమే. మంచిది. చెప్పండి ఒకసారి దగ్గరికి అలా అయిపోయింది. మీరు చేయబడుకోండి. మీరు మీరు కూర్చోండి. అయిపోయింది. అయిపోయిందా?
అయిపోయిందా? అమ్మ కొంచెం దగ్గరికి కొంచెం అఖిల్ బాబు నవ్వాలి, స్మైల్ లేదు. అటు ఇటు చూడొద్దు, ఇక్కడ మేడం మీరు కొంచెం హెడ్ డౌన్ చేయండి, కొంచెం హెడ్ డౌన్ చేయండి మేడం. మేడం మీరు కొంచెం హెడ్ డౌన్ చేయండి, తలదించండి. వన్ మోర్ స్మైల్. రైట్. ఓకే. భవిత నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ముందుననియు ఆరోగ్యమందు అనారోగ్యమందు కష్టములందు నష్టములందు విడువక గడబాయక నీ ఎడల నమ్మకముగా ముందునని సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఏం చేసావు? మంచిది, గుర్తుంది కదా. ఈ ప్రమాణాలు ఎప్పుడు గుర్తున్నారంటే అమ్మాయి పోగా ఉపయోగించి చూడు, సమస్య చూడు, అప్పుడు గుర్తున్నాను. అమ్మో నేను దేవుడికి ప్రమాణం చేశాను అని మాట గుర్తుంటే అప్పుడు అందుకోసం ప్రమాణం అలా చెప్తుంటే అమ్మాయి నవ్వుకుంటుంది. నీకు నమ్మకి గట్టిగా భవిత అని నేను అబ్బాయి పేరు గట్టిగా అఖిల్ బాబు అని నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని కష్టములందు నష్టములందు బాధలందు ఇరుకులందు ఇబ్బందులందు విడువక ఎడబాయక నీ ఎడల నమ్మకముగా ముందునని సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. వెరీ గుడ్, మంచి. ఓకే, చక్కగా బాగా ఉంటుంది అమ్మాయి. అలాగే ఈ సమయంలో దయచేసి ఈ సమయంలో మీరు అందరూ వేసి నిలబడండి. అందరూ వేసి అక్కడ నిల్చోండి. వివాహాన్ని మనం ఏం చేస్తామంటే కనపరుస్తుందంటే మ్యారేజ్. దయచేసి ఈ సమయంలో ఒక మాట పాడుతుండగా వాళ్ళిద్దరూ ఒక బైబిల్ మార్చుకుంటారు. అదే వారికి వివాహము ఆఖరి ప్రార్థన చేస్తాం. జీవితకాలం అంతా దేవుడిగా నమ్మకంగా ఉంటాం. ఇదే ఒక నిబంధన. అలాంటి నిబంధన కలిగి దేవుడికి సదవించాలి. దయచేసి ఆఖరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తర్వాత ఆఖరి ప్రార్థన మనం ఏం చేస్తాం? మన అయ్యగారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ వివాహం ద్వారా ఆయన భర్తలుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ప్రకటిస్తూ ఉన్నాం, నేను దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి, దీవించి అభిషేకించి ఆశీర్వదించి ప్రభావం చిత్తానుసారంగా దేవారి యొక్క జీవితాలు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధుడ, మహనీయుడ యేసురాజా, మీ వందనాలు, స్తుతులు, ప్రభావము అన్ని విషయములలో ఘనమైనదని మీ యొక్క లేఖనం సెలవిస్తూ ఉండగా ప్రభా, ఘనమైనదిగాను ఉన్నతమైనటువంటిదిగా మీరు చేసి ప్రభా, మరి దాంపత్య జీవితంలో సంతోషము, సమాధానం, ఫలింపు, ఆశీర్వాదం నిండుగా మెండుగా దయచేయమని ప్రభా ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేస్తూ
దీవిస్తూ ఆశీర్వదిస్తూ తండ్రి మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమేన్. మీ రాజ్యం మీ చిత్తం పరలోకం నెరవేర్చుకుంటూ నెరవేరు మన ఆహారం వహించి మన బాగు చేసి వారు నిరీక్షించిన ప్రకారం మనుషులు తప్పించి రాజ్యం మన వారి గొప్ప ఆయన మనటువంటి ప్రేమ సమయంగా జపరచబడినటువంటి అఖిల బాబును బయటకి బిడవని ఇప్పుడు కాలంలో తెలియండి ఆయన గొప్ప నామంలో ఈ కుటుంబాన్ని భద్రపరిచేయడం కాక అందరికీ వందనాలు దయచేసి కూర్చోండి అలాగే మీకు